హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం శనగపిండి ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఇంతవరకు మా ఫుడ్ రౌండప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు సింపుల్గా టేస్టీగా స్టెప్ బై స్టెప్ శనగపిండి ఊతప్పం తయారు చేసేసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు శనగపిండి, తర్వాత 1 స్పూన్ వరిపిండి, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. తురిమి పెట్టుకున్న క్యారెట్, టమాటా ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉంటే అట్టు వేయడానికి వీలుగా కొద్దిగా నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. స్టవ్ మీద పాన్లో కొద్దిగా నూనె పోసుకుని ఆ నూనె వేడెక్కిన తర్వాత ఆ పిండిని అట్టుగా వేసుకోవాలి. దానిపైన నూనె వేసుకోవాలి. కింద వైపు అట్టు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుని వేయించుకోవాలి. చూసారుగా, మనం ఎంత తొందరగా ఈ శనగపిండి ఊతప్పం తయారు చేసేసుకున్నామో. దీనిని బేసన్ చిల్లీ అని కూడా అంటారు. ఇది వెయిట్ లాస్ చేస్తుంది. అలాగే ఇది చాలా ప్రోటీన్లు కలిగిన బ్రేక్ఫాస్ట్ కూడా. మనకు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఎక్కువ టైం లేకపోతే దీనిని త్వరగా చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.